హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రవి. మీరు చూస్తున్నారు రవి బైక్ గ్యారేజ్ తెలుగు. ఈ ఒక వీడియోలో మనము హోండా యాక్టివా, స్పెండర్ ప్లస్, ప్యాషన్ ప్రో లేదా ಯಾವುದೇ ఒక బైక్ మనము సైడ్ స్టాండ్, స్ప్రింగ్, అదేవిధంగా సైడ్ స్టాండ్ అనేది ఏ విధంగా వేసుకోవాలి అనే దాని గురించి ఈ ఒక వీడియో అనేది ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఏం చేయాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ మనం ఏం చేయాలంటే సైడ్ స్టాండ్ యొక్క బోల్ట్ అనేది రిమూవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. దిగువ ఒక నెట్ ఉంటుంది, నెట్ అనేది తీసేసి మనము బోల్ట్ అనేది రిమూవ్ చేసుకోవాలి, తీసేయాల్సి ఉంటుంది. ఈ ఒక వీడియోలో అనేది నేను ప్యాషన్ ప్రో ఒక సైడ్ స్టాండ్ అనేది చేంజ్ చేస్తున్నాను. సైడ్ స్టాండ్ అనేది నేను కొత్తదే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది ఆల్రెడీ వంగిపోయింది కాబట్టి నేను చేంజ్ చేస్తున్నాను అన్నమాట. బోల్ట్ అనేది రిమూవ్ చేసుకోవాలి, పుష్ అనేది బోల్ట్ అనేది తీసేయాల్సి ఉంటుంది. ఆ విధంగా తీసేసిన తర్వాత మనము పైకి తట్టినట్లయితే స్ప్రింగ్, అదేవిధంగా ఈ ఒక సైడ్ స్టాండ్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఆ విధంగా మనము సైడ్ స్టాండ్ అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. బోల్ట్ అనేది వేస్తే దానికి ఆ విధంగా దిగువ నెట్ అనేది వేయాలి, టైట్ చేసుకోవాలి. ಯಾವುದೇ ఒక బైక్ అనేది మనము ఇదే విధంగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కొత్తగా వచ్చిన వాళ్ళైతే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మరిన్ని బైక్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేది ఈ యొక్క ఛానల్లో మీకు చూపిస్తాను అన్నమాట. బోల్ట్ అనేది ఆ విధంగా ఫస్ట్ అనేది మనము టైట్ చేసుకోవాలి లైట్గా. తర్వాత దిగువ నట్ అనేది బిగించుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. బిగించుకున్న తర్వాత మనమంతా అయినాక మనము ఆయిల్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దిగువ నెట్ అనేది టైట్ చేసిన తర్వాత మనము స్ప్రింగ్ అనేది చాలా ఈజీగా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలామంది ఏం చేస్తుంటారంటే క్లటింగ్ బేర్ లేదా గ్లాస్ ప్లేయర్ అనేది యూజ్ చేసి ఇచ్చేస్తుంటారు. మీరు చూడొచ్చు, అది స్క్రూ డ్రైవర్ అనేది ఆ విధంగా వేసినట్లయితే మనకి స్ప్రింగ్ అనేది డైరెక్ట్గా వెళ్ళి కూర్చుంటుంది ఫ్రెండ్స్. మీరు యావదానికన్నా వేసుకోవచ్చు. హోండా యాక్టివా ಯಾವುದೇ ఒక బైక్ సైడ్ స్టాండ్ అనేది స్ప్రింగ్ అనేది చాలా ఈజీగా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో ఇష్టమైతే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.